వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. ప్రజెంట్ ఈ వీడియోలో మనం HTML CSS ప్లేలిస్ట్ అయితే చేస్తున్నాం కదా, అందులో నెక్స్ట్ వీడియో అనమాట. ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఫ్రేమ్స్ కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఫ్రేమ్స్ అంటే ఏంటి, ఫ్రేమ్స్ని ఎక్కడ యూజ్ చేస్తారు, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మనం నేర్చుకుందాం. ఓకేనా? ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఏదైతే నేను కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తానో ఆ కోడ్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇప్పుడు ఏదైతే మనం వెబ్ పేజ్ చూస్తున్నామో ఆ వెబ్ పేజ్ని మనం పార్ట్స్ కింద స్ప్లిట్ చేసుకోవచ్చు. అంటే రోస్ కింద కానీ ఆర్ కాలమ్స్ కింద కానీ మనం అయితే స్ప్లిట్ చేయొచ్చు. ఇక్కడ స్ప్లిట్ చేయడం అంటే ఏంటంటే, ప్రీవియస్గా ఇండివిజువల్గా ఏదైతే మనం స్ప్లిట్ చేస్తున్నామో 1 2 ఏదైతే మనకి స్ప్లిట్ అయిందో అది డిఫాల్ట్గా మనకి ఏదైతే ఫైల్ లొకేషన్ ఉందో ఈ ఫైల్ లొకేషన్లోనే ఉండాలి. ఇక్కడ మీరు చూడొచ్చు div.html. అలాగా ప్రీవియస్గా వెబ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో అది పర్టికులర్గా ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్లోకి అయితే ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కంప్లీట్గా ఇది ఒక స్క్రీన్ అనుకోండి. ఇక్కడ స్టార్టింగ్ ఫైల్ కింద నుంచి ఇక్కడ రన్ సింబల్ కింద దాకా ఒక ఫైల్ అనుకోండి. దీన్ని నేను హాఫ్ పార్ట్ కింద ఏదైతే వీలేవ్ నుంచి చూసారా, కర్సర్ డౌన్ చూడండి, ఇలానే స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఈ పక్కన ఒక ఫైల్ ఉంటుంది, ఈ పక్కన ఇంకో ఫైల్ ఉంటుంది. ఏదైతే ఈ 2 ఫైల్స్ ఉన్నాయో అది ఒక ఫైల్లో div.html, div1 అనేది ఈ ప్లేస్లోకి అయితే వస్తుంది. అదే డిఫాల్ట్గా మనకు రన్ అయ్యే ఫైల్స్ అయితే ఉండాలి. ఓకేనా? అలా వచ్చిన తర్వాత వాటిని అయితే మనం స్ప్లిట్ చేయొచ్చు. మీకు బొమ్మ కింద ఏదో చెప్పేస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ బార్డర్ ప్లేట్ కూడా అయితే వచ్చేసింది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్గా 2 పాయింట్స్ ఏంటంటే, ఏదైతే ఫ్రేమ్స్కి సంబంధించిన కోడ్ రాస్తామో అది బాడీ ట్యాగ్లో అయితే రాయడానికి ఉండదు అనమాట. ఓకేనా? బాడీలో అయితే రాయదు, వర్క్ అవ్వదు అనమాట, బాడీలోకి అయితే వర్క్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మనం ఏ అయితే హెచ్ ట్యాగ్స్ వాడి కానీ పీ ట్యాగ్స్ వాడి కానీ సొల్లు రాసి దాని తర్వాత ఫ్రేమ్స్ని ప్రింట్ చేయడానికి అయితే ఉండదు. ఇది మెయిన్గా ఉన్న ఇందులో 2 లిమిటేషన్స్ అనమాట. ఓకే, ఈ రెండింటిని అయితే గుర్తుపెట్టుకోండి. మీకు కావాలంటే నేను శాంపుల్గా ఫస్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసేస్తాను, డౌట్ లేకుండా. రన్ అయిన తర్వాత లిమిటేషన్స్ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. మీకు అవుట్పుట్ వస్తుందో లేదని మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఫస్ట్ మెయిన్గా ఇంకా ఫ్రేమ్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ ఉంటుంది, ఆ ట్యాగ్ యూజ్ చేసి మనం చేస్తాం. ఓకేనా? ఫ్రేమ్ సెట్. ఇప్పుడు మనకి దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు అంటే, కాలమ్స్ కింద స్ప్లిట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ రోస్ కింద కూడా స్ప్లిట్ చేయొచ్చు. నేను ఫస్ట్ కాలమ్స్ కింద చేసి అయితే చూపిస్తాను. ఇందులో నేను ఏం చేస్తున్నాను, 2 ఫైల్స్ని అయితే తీసుకున్నాను కాబట్టి 50%, 50% ఇలాగా నేను హాఫ్ కింద అయితే స్ప్లిట్ చేస్తున్నాను. దీని తర్వాత ఇప్పుడు మన ఫ్రేమ్ అనేది ఒక ట్యాగ్ ఉంటుంది, ఫ్రేమ్ ట్యాగ్ అనేది. ఆ ఫ్రేమ్ ట్యాగ్లోనే మనం ఏదైతే మన ఫైల్స్ ఉన్నాయో దాన్ని అయితే ఇంపోర్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి నేమ్ నార్మల్గా నేను సింపుల్గా తీసుకుంటున్నాను 1 అనేది. ఓకే, SRC అని చెప్పేసి ఆ ఫైల్ లొకేషన్ అయితే మనం ఇందులో అయితే స్టోర్ చేస్తాం. ఈ ఫైల్లోనే ఉంది కాబట్టి సింపుల్గా దీన్ని ఇలాగా కంట్రోల్ ట్యాబ్ స్పేస్ చేస్తే, ఎంటర్ చేస్తే ఏమైతే ఫోల్డర్లో ఏమైతే ఫైల్స్ ఉన్నాయో, ఇమేజెస్ ఉన్నాయో అవన్నీ మనకి లిస్ట్ అవుట్ చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫ్రేమ్ సేమ్ అలాగే నేమ్ ఈక్వల్ టు SRC div1.html ఇలాగ మనకి పాప్అవుట్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా. సింపుల్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓపెన్ విత్ ద లైస్ ఓవర్. చూసారు కదా, మనకి హాఫ్కి అయితే ప్రింట్ చేసింది 50%, 50%. ఓకేనా? ఇక్కడ మనకి కంటెంట్ విడ్త్గా ఉంది కాబట్టి మీకు ఎలా ఉంటుంది, ఇదంతా అదే అనమాట. ఓకేనా? ఇది టాప్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్ డిఫాల్ట్గా ఉండేవే. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు పర్సంటేజ్ అని తగ్గించి చూపిస్తాను, మీకు అది కూడా చూద్దరు. కానీ దీన్ని తగ్గించేద్దాం ఫస్ట్. ఓకే, 20, 80. సేవ్ అండ్ ఎగ్జిక్యూట్. చూసారు కదా, మొత్తం లెఫ్ట్కి వెళ్ళిపోయింది. ఇదంతా స్పేస్ అంతా ఎక్కువ వచ్చింది, 80%. ఇలాగ మనం ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తాం. ఇవన్నీ ప్రీవియస్గా మన వీడియోస్ చూస్తుంటే ఇది ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలని కూడా నేను మీకు చూపించాను ఇండివిజువల్గా డివ్ ట్యాగ్స్ని, అందులో అయితే చూడండి. ఓకేనా? ఇలాగా మనం ఫ్రేమ్స్ కాన్సెప్ట్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. ఏదైతే 2 డిఫరెంట్ వెబ్ పేజెస్ ఉన్న కంటెంట్ని సింగిల్ వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ ద మెయిన్గా ఫ్రేమ్స్. ఇప్పుడు
ప్రీవియస్గా మనం ఏది చేసిన బాడీ ట్యాగ్లను ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు బాడీ ట్యాగ్ పెట్టి చూపిస్తాను లిమిటేషన్లోది. అప్పుడు మీకు డౌట్ క్లారిఫై అవుతుంది. ఓకే, Control+X, Control+V. చూసారు కదా, ఏమి రాల. బాడీ అని ఒక వర్డ్ తప్ప మనకి ఇంకేం రాదు. ఓకేనా, దీనికి ట్యాగ్స్ మిస్ అయ్యాయి కాబట్టి మీకు అది వచ్చింది, రాల్సి అది కూడా రాదనమాట. ఓకే, రన్. చూసారు కదా, అది కూడా రాల. ఎందుకంటే ఇది బాడీ ట్యాగ్స్లో వర్క్ అవ్వదు ఈ ఫ్రేమ్ సెట్స్ అనేవి. ఓకే, మనం ఏం చేయాలన్నా అలాగే చేయాలి, బాడీ తీసేసి. నెక్స్ట్ మీకు ఇందాక అన్నాను కదా హెచ్ ట్యాగ్స్ పీ ట్యాగ్స్ కూడా వర్క్ అవ్వని, మీకు అది కూడా చూపిస్తాను. చూసారు కదా, లోరమ్ కంటెంట్ వచ్చింది తప్ప కింద ఫ్రేమ్స్ కంటెంట్ రాదు. ఓకేనా, అలాగే మనం ఫ్రేమ్స్ కాన్సెప్ట్ని అయితే యూజ్ చేస్తాం. ఐ హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది. దీనికి సంబంధించిన కోడ్ అనేది కూడా నేను సింపుల్గా మీకు మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే సింపుల్గా మన సంబంధించిన కోడ్ అనేది అయితే మీరు యూజ్ చేయొచ్చు. ప్రీవియస్గా ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రతిదీ మనకి మన టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేశాను. అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. ఇంకా చాలా వరకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను, జావా నోట్స్ కానీ అవన్నీ మనం ఫ్రీగానే మన ఛానల్ అయితే మనం పోస్ట్ చేస్తాం. ఇంకా ఆ టెలిగ్రామ్ ఛానల్ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే సింపుల్గా ఇప్పుడే వీడియోని పోస్ట్ చేసి జాయిన్ అవ్వండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, బై ఫ్రెండ్స్.